హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు రెసిపీ ఏంటంటే చూస్తున్నారు కదా, ఫుల్ కోడి తందూరి అయితే నేను చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను, ఏ విధంగా చేస్తున్నానో వీడియో స్కిప్ చేయకోకుండా మీరైతే చూసేయండి. ముందుగా కోడిని అయితే శుభ్రంగా కడుక్కొని చాకుతో అయితే నీట్గా అన్ని సైడ్లు ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి. నేను చెప్పిన టిప్స్తో మీరు పాటిస్తే అది 4 కేజీలు కాదు, 3 కేజీలు కాదు, 2 కేజీలు కాదండి. ఎంత పెద్ద కోడైనా సింపుల్ గా అయితే మీకు తందూరి అయిపోతుంది. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. కోడికైతే అంతా నీట్ గా ఘాట్లు అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే ఇందులో ఒక 3 స్పూన్లు కారం అయితే వేసుకోండి. అలాగే ఒక స్పూను పసుపు అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు అలాగే ఒక 2 స్పూన్లు ఉప్పు కూడా వేసేసుకోవాలి. నేను సాల్ట్ తీసుకున్నానండి. అలాగే ఇంటి దగ్గర దంచుకున్న మంచి మసాలా అండి. దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసి ఉంటాయి. ఆ పొడి కూడా నేను వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక నిమ్మ దబ్బ మీరైతే పిండేసుకోవాలండి. పిండేసుకున్న తర్వాత ఇందులోనే ఆయిల్ అయితే మీరు కొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకొని బాగా స్మూత్గా వచ్చేలాగైతే కలుపుకోవాలి. చూడండి నేను ఎలా కలుపుకున్నానో. మీరు ఎర్రటి మంచి చిల్లీ పౌడర్ తీసుకోండి, సూపర్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎత్తుకోబోయి చికెన్కి అయితే మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా, నీట్గా అయితే పూసుకోండి, ఎక్కడా పొడలేకోకుండా. చూడండి ఈ విధంగా అయితే బాగా మీరు చికెన్కి అయితే పూసేసుకోవాలి. చికెన్కి బాగా మసాలా అయితే పట్టించేసామండి. ఇప్పుడు దీని కాళ్ళు అయితే మీరు తాడుతో కానీ లేదా కమ్మితో కానీ బాగా రెండు ఒక దగ్గర పట్టి బాగా నీట్గా కట్టుకోవాలి. ఇలా కట్టుకోవడం వల్ల ఆ లెగ్గలు అనేది విరిగిపోవండి. విరిగిపోయి మనం తిప్పుకునేటప్పుడు విరిగిపోతాయి. ఇలా కట్టుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉండి అవి అయితే ఇరగవు. తాడైతే కట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. మీరైతే గంట అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేను చెప్పే టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి, సూపర్గా అయితే ఉంటుంది రెసిపీ అనేది. ఇప్పుడు కుక్కర్ ఒకటి తీసుకొని కుక్కర్లో ఈ గిన్నె అయితే పెట్టేసుకొని అందులోనే వాటర్ అయితే కొన్ని పోసేసుకోవాలి. మీరైతే పోసేసుకున్న తర్వాత ఇందులోనే నేను ఇడ్లీ పాత్ర గిన్నె అయితే పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు దీని మీద మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని కుక్కర్ మూత వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మీరు కరెక్ట్గా 4 విజిల్స్ వచ్చేలాగైతే ఉడికించుకోవాలండి. అంతకంటే ఎక్కువైతే ఉడికించుకోకూడదు. ఉడికించుకుంటే మొక్క బాగా మెత్తగా ఉడికిపోయి మనకి అప్పుడే ఊడొచ్చేస్తుందండి. మళ్ళీ మనం స్టవ్ పెట్టుకొని బాగా మనమైతే దీన్ని ఫ్రై చేసుకోవాలి. కాబట్టి కరెక్ట్గా 4 విజిల్స్ వచ్చేలాగైతే మీరు ఉడికించుకోవాలి. మీకు నేను ఇది ఎన్ని కేజీలు కూడా చెప్పలేదు కదండి. ఇది 2 కేజీల కోడి అండి. 2 కేజీల కోడి కూడా మనకి పర్ఫెక్ట్గా కుకింగ్ అయితే అయిపోతుందండి. 4 విజిల్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు ఒక్కసారి మనం మూత తీసి అయితే చికెన్ ఎలా ఉడికిందో ఒకసారి చెక్ చేద్దాము. ఈ కోడి అయితే 60% అయితే కుకింగ్ అయ్యింది. అంతకంటే మీరు ఎక్కువైతే ఉడికించుకోకూడదు. ఇప్పుడు దీని అయితే వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందాము. దీన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. కానీ దీన్ని మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి.
ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు కోడిని కూడా అందులో వేసుకొని బాగా కాల్చుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ బాగా 4 వైపులా బాగా ఫ్రై అయ్యేలాగా తిప్పుకుంటూ మీరైతే కాల్చుకోవాలి. కోడి అయితే పర్ఫెక్ట్గా మనకైతే తందూరి అయిపోయింది. ఇప్పుడు దీనైతే దించేసుకున్నాము. వారెవ్వా, సూపర్గా అయితే కుకింగ్ అయితే అయిందండి. ఒక 2 నిమిషాలండి దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీన్ని ఒకసారి అయితే టేస్ట్ చేసేద్దామండి ఎలా ఉందనో. లెగ్ పీస్ తీద్దామండి. అట్ట పట్టుకొని అట్లా ఆగంగానే మెత్తగా ఊడొచ్చేసిందండి. సూపర్గా అయితే ఫ్రై అయింది. ఏమండో దీన్ని ఒక్కసారి అయితే టేస్ట్ చేసేద్దామండి. సూపర్గా అయితే ఉందండి ఇది. ఎక్సలెంట్ లో ఉప్పు, కారం, అలాగే నిమ్మదబ్బ ఫ్లేవర్ అన్ని సూపర్గా అయితే ఉన్నాయి. ఇంకొక్కసారి నిమ్మదబ్బ అయితే పిండుకుందామండి. నిమ్మదబ్బ పిండుకుంటున్నాను. మామూలుగా అయితే లేదండి, నేను చెప్పిన విధంగా మీరు చేసుకోండి. వేరే లెవెల్ ఎక్సలెంట్ అంతే. ఈ ఫుల్ కోట్ చేయమనింది చూడండి మా వాడేను, నా కొడుకు. అందుకోసం వీడి కోసం నేనైతే చేశానండి. మా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారండి. నేను తింటారో తినరో అనుకున్నాను. చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. ఈ తందూరి అనేది చాలా సూపర్గా అయితే ఉండింది. నేను దీన్ని చేస్తే నైట్ అయిపోయిందండి. నైట్ అయితే వీడియో తీసాను. నేను కుక్కర్లో పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేదాకా అయితే ఉడికించుకున్నాను. ఉడికించుకొని తర్వాత ప్యాన్ పెట్టుకొని మళ్ళీ ఫ్రై చేసుకున్నాను. ఎక్సలెంట్ అయితే వచ్చింది. తినేదంట. ఓకేనండి, మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అప్పటి వరకు సెలవు మరి. ఓకే బాయ్.